శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 787వ నామము త్రిపురేసి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, త్రిపుర అంటే మూడు పురములకు, ఈసి అంటే ఈశ్వరి, అధీశ్వరి, అధినాయకురాలు అని అర్థము. అంటే మూడు పురాలకు అధినాయిక అన్నమాట. ఈ త్రిపురములు అనే పదమును చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా. త్రిపుర అనగా ముల్లోకములు, సుందరి అంటే అందమైనది. ఈ విధంగా త్రిపురేసి అంటే ముల్లోకములను పాలించే సుందరి అనే అర్థం కూడా వస్తుంది. ఈ త్రిపుర అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయన్నమాట. ఈ దేవతకి ఉన్న 3 వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని సిద్ధాంతాల్లో ఉంది. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో జగన్మాత 3 రూపాల్లో ఉంటుంది అన్నారు. అవేంటి? అవి స్థూల రూపము, లేదంటే సగుణ రూపము. ఈ రూపము లలితా సహస్రనామంతో సహా అనేక ధ్యాన శ్లోకాల్లో వివరించబడింది. బహిర్యాగంతో పూజింపబడుతూ ఉంటుంది. రెండవది సూక్ష్మ రూపము లేదా సున్నితమైన రూపము. ఈ రూపము మూలమంత్రాల్లో వివరింపబడి ఉందన్నమాట. అంటే జపంతో పూజింపబడాల్సిన రూపము, జపంతో పూజింపబడుతూ ఉంటుంది. మూడోది పరరూపము లేదంటే మహోన్నతమైన రూపము. ఇది అంతర్యాగము, అంటే యంత్ర మంత్ర తంత్రాలతో పూజింపబడుతూ ఉంటుంది. ఇక స్వయంగా శ్రీమాత రూపమే అయిన శ్రీచక్రంలో మధ్యలో ఉన్న బిందువు ఒకటిగానే కనిపించిన శాంతిమైన ఆ తల్లి 3 వివిధ శక్తుల సమాహారం. ఇవి ఇచ్ఛాశక్తి, వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి జ్ఞానశక్తి, జ్యేష్ఠాదేవి విష్ణువు యొక్క దేవేరి క్రియాశక్తి, రౌద్రి శివుని యొక్క దేవేరి. ఈ 3 రూపాలను త్రిపురేసి అయిన మాత తన అంశస్వరూపములుగా సృష్టించింది. శాంతిమయ అయిన ఆ తల్లి 3 వివిధ శక్తుల సమాహారం. ఇవి ఇచ్ఛాశక్తి వామదేవి, బ్రహ్మ యొక్క దేవేరి, జ్ఞానశక్తి జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి క్రియాశక్తి, రౌద్రి శివుని యొక్క దేవేరి. ఈ 3 రూపముల త్రిపురేసి అయిన మాత తన అంశస్వరూపములుగా సృష్టించింది. ఇక త్రిపురేసి అయిన లలిత అంటే ఆటలాడునది అని అర్థం అన్నమాట. అంటే ఏంటి? సృష్టి స్థితి లయలే జగన్మాత యొక్క క్రీడలు కదా. ప్రతి జీవుడు కూడా 3 రకాలైన దేహాలను కలిగి ఉంటాడు. అవి ఏంటి అంటే స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము. ఈ 3 కూడా పరమాత్మ స్వరూపమైన జగన్మాతకు నివాస స్థానములు. కాబట్టి వీటిని త్రిపురములు అంటారు. వీటికి అధీశ్వరి అయిన మాతను త్రిపురేసి అని వ్యవహరిస్తున్నారు. ఈ త్రిపురములకు అధినాయక జగన్మాత లలిత త్రిపుర సుందరి. జీవుని నుంచి వెలువడే వాక్కు 3 స్థాయిల్లో ఉంటుంది. అవి తారాస్థాయి, మధ్యమ స్థాయి, మందర స్థాయి. ఈ 3 స్థాయిలు కంఠం నుంచి, హృదయం నుంచి, నాభి నుంచి వ్యక్తమవుతూ ఉంటాయి. ఇవి కూడా త్రిపురాలే. ఈ 3 పురముల ద్వారా వ్యక్తమయ్యే దేవి త్రిపురేసి. శ్రీచక్రంలోని 9 ఆవరణలలో 2వ ఆవరణ షోడశ దళములు కలిగి ఉన్న సర్వాసా పరిపూరక చక్రము. ఈ చక్రంలో త్రిపురేసి అయిన జగన్మాత లలిత త్రిపుర సుందరిని కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి అనబడే 16 మంది దేవతలు అర్చిస్తూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, రుద్రులకు నివాస స్థానములైన సత్యలోక, వైకుంఠలోక, కైలాసలోకములు అనబడే త్రిపురములకు ఈశ్వరి. కాబట్టి త్రిపురేసి అనే నామం కూడా ఉంది. జీవుల యొక్క శరీరంలో శిరోభాగమునకు బ్రహ్మ, మధ్య భాగమునకు విష్ణువు, అధో భాగమునకు రుద్రుడు అధిదేవతలు. కాబట్టి ఈ జీవుల యొక్క దేహమే త్రిపురమయము. దీనికి అధీశ్వరి త్రిపురేసి. ఈ విధంగా అనేక విధాలైన త్రిపురములకు అధీశ్వరి అయిన శ్రీమాతను వాగ్దేవతలు త్రిపురేసి అనే నామంతో కీర్తించారు. 3 లోకాలకు, 3 రూపములైన దేహాలకు, 3 శక్తులకు, 3 వాక్ స్థాయిలకు, శ్రీచక్రంలోని త్రికోణంలో గల దేవతలకు, త్రిమూర్తుల పురములకు, త్రిపురమయమైన జీవుని దేహమునకు అధీశ్వరి అయిన జగన్మాతను త్రిపురేసి అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే
ఈ మొత్తాన్ని స్మరించిన అంటే ఈ మొత్తం ఇందులో 16 మంది దేవతలు అమ్మవారిని పూజిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా, వీరందరినీ పూజించిన ఫలితం మనకి లభిస్తుంది. శ్రీమాత్రే నమః.